నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన వే బ్యాక్ లవ్ డ్రామా ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ పేరు హీవాన్. తను చాలా డిప్రెషన్ లో ఉంటుంది. తను చీకటి రూమ్ లో నేల మీద పడుకొని ఉంటుంది. ఇప్పుడే తన ఇంటి డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. డోర్ మోగిన కొంచెం సేపటికి తను వెళ్లి డోర్ తీస్తుంది. తను డోర్ బయట నిల్చొని ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. డోర్ బయట నిల్చున్న వ్యక్తే మన హీరో రాము. అతడు హీవాన్ని చూసి తనతో మాట్లాడుతూ, రాము, నువ్వెలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను హీవాన్ని అని అంటాడు. హీవాన్ అతన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. రాము మాట్లాడుతూ, కొంపదీసి నన్ను మర్చిపోయావా ఏంటి అని అడుగుతాడు. హీవాన్ అది విన్న వెంటనే భయంగా డోర్ క్లోజ్ చేసేస్తుంది. రాము డోర్ క్లోజ్ అవ్వకుండా తన చెయ్యిని అడ్డు పెడతాడు. దాంతో తన చేయికి దెబ్బ తగులుతుంది. హీవాన్ తప్పక డోర్ ఓపెన్ చేస్తుంది. తనని చూడగానే హీవాన్ కి తన పాస్ట్ గుర్తొస్తుంది. 6 years క్రితం రాము, హీవాన్ ఇద్దరు హై స్కూల్లో క్లాస్మేట్స్. హై స్కూల్లో హీవాన్ చాలా బ్రైట్, చీర్ఫుల్, ప్లేఫుల్ అమ్మాయి. అందరినీ ఎక్కువ ఆట పట్టిస్తూ, అలాగే ఎవరన్నా పక్కన వాళ్ళని నేర్పిస్తుంటే అస్సలు చూడలేదు. కానీ రాము చాలా ఇంట్రోవర్టెడ్, సైలెంట్ గా ఉంటాడు. తనకి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉండరు. అలాగే తను క్లాస్ టాపర్. ఏప్రిల్ ఫూల్స్ డే రోజు తన క్లాస్మేట్స్ అందరితో ఒక గేమ్ ఆడదామా? రాము అప్పుడే ఆ స్కూల్ కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. దాంతో రాము వాళ్ళతో మాట్లాడుతూ, నేను కంపల్సరీగా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చెయ్యాలా అని అడుగుతాడు. హీవాన్ తనని క్లాస్ అందరితో కలిసి గేమ్ ఆడమని ఎంకరేజ్ చేస్తుంది. దాంతో రాము కూడా గేమ్ ఆడతా అంటాడు. వాళ్ళు ఆడే గేమ్ వల్ల ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్ట్నర్ వస్తారు. ఆ పార్ట్నర్ తో ఏప్రిల్ ఫూల్స్ డే రోజు నేమ్ చేంజ్ చేసుకొని టీచర్స్ ని ఏప్రిల్ ఫుల్ చేద్దామని అనుకుంటారు. ఆ రోజే వాళ్ళ క్లాస్ కొత్త సెషన్ స్టార్ట్ అవుతుంది. దాంతో కొత్తగా వచ్చే టీచర్స్ ఎవ్వరికి వాళ్ళ పేర్లు తెలియవు. అందువల్ల ఈ గేమ్ ఆడతారు. రాముకి పార్ట్నర్ గా హీవాన్ వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ వాళ్ళ నేమ్ బ్యాడ్జ్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. రాము తన నేమ్ బ్యాడ్జ్ ని హీవాన్ కి ఇవ్వడానికి చాలా కంగారు పడతాడు. ఎందుకంటే హీవాన్ ఎంత నాటిగా తనకి తెలుసు కాబట్టి. తన నేమ్ ని ఎక్కడ పాడు చేస్తుందేమో అని భయపడతాడు. రాము ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరుగుతుంది. హీవాన్ రాము నేమ్ తో రోజంతా ఎన్నో తప్పు పనులు చేసి తన పేరు రాము అని అందరికీ చెప్పి వస్తుంది. అలాగే ఫస్ట్ డేని క్లాస్ కి బంక్ కొడుతుంది. దాంతో టీచర్స్ కి రాము అనే నేమ్ మీదే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. హీవాన్ లంచ్ తినడానికి షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు బుల్లీస్ ఒక ఇన్నోసెంట్ అబ్బాయిని బుల్లీ చేస్తూ ఉంటారు. తను ఆ అబ్బాయిని కాపాడడానికి మిల్క్ ప్యాకెట్ ని బుల్లీస్ మీద విసిరేసి అక్కడ నుండి పారిపోతుంది. తను పారిపోయేటప్పుడు రాము నేమ్ బ్యాజ్ అక్కడ పడిపోతుంది. హీవాన్ చేసే నాటి పనులన్నీ చూసి రాము విసిగెత్తిపోయి హీవాన్ దగ్గరికి వెళ్లి రాము తనతో మాట్లాడుతూ, మనం టీచర్స్ ని ఆట పట్టిద్దామని నేమ్ బ్యాజెస్ ని మార్చుకున్నాం. స్కూల్ బయట కూడా అందరికీ నా నేమ్ ఎందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. హీవాన్ అమాయకంగా, నేనేం చేశాను, జస్ట్ 1-2 సార్లు నేనేం చెప్పానంతే అని అంటుంది. ఇప్పుడే క్లాస్ లో ఒక అమ్మాయి వచ్చి, ఇక్కడ రాము ఎవరు అని అడుగుతుంది. హీవాన్, రాము ఇద్దరు తన చెయ్యిని లేపుతారు. ఆ అమ్మాయి మాట్లాడుతూ, రామును వెతుక్కుంటూ ఎవరో హై స్కూల్ అబ్బాయిలు వచ్చారు. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. అలాగే ఈ నేమ్ బ్యాడ్జ్ ఇచ్చారు అంటూ ఇస్తుంది. ఆ బుల్లీస్ హీవాన్ రాము షాప్ బయట పడేసిన నేమ్ ట్యాగ్ చూసి తనని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. రాము అదంతా విని చాలా భయపడతాడు. నేను ఈ విషయం వెళ్లి టీచర్ కి చెప్తాను, వాళ్ళే డీల్ చేస్తారు అని అంటాడు. హీవాన్ తనని ఆపి మాట్లాడుతూ, నేను చేసిన తప్పుని నేనే సరిచేస్తాను. నువ్వు జస్ట్ నాకు ఈ పనిలో కొంచెం హెల్ప్ చేయి చాలు అంటూ కలర్ మార్కర్స్ ని చూపిస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ టేయాంగ్ రాముకి తన బాడీస్ మీద టాటూస్ వేసి వాళ్ళని భయపడదాం ఉంటుంది. హీవాన్ కాన్ఫిడెంట్ గా వెళ్లి బుల్లీస్ ముందు నిల్చుంటుంది. ఆ బుల్లీస్ హెడ్ మాట్లాడుతూ, నువ్వు పోసిన పాలు నా షర్ట్ మీద పడ్డాయి. ఆ షర్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా? అర్జెంట్ గా మనీ ఇవ్వు అంటాడు. వెంటనే ముగ్గురు బాడీ మీద వేసుకున్న టాటూస్ అన్ని చూపిస్తారు. ఆ టాటూస్ అన్ని చూసి వాళ్ళు భయపడతారు అనుకుంటే వాళ్ళు అవి చూసి నవ్వుకుంటూ బుల్లీ హెడ్ హీవాన్ తో మాట్లాడుతూ, నీ బాడీ మీద టాటూస్ ఉన్నాయని మీ అమ్మకు తెలుసా అని అడుగుతాడు. హీవాన్ మాట్లాడుతూ, మా అమ్మకి ఎలా తెలుస్తుంది? మా అమ్మ ఎప్పుడో చనిపోయారు అంటుంది. అది విని వాళ్ళు బాధపడుతూ, అమ్మ లేకపోతే ఏం, డాడీ కన్నా తెలుసా అని అడుగుతారు. రాము మాట్లాడుతూ, లేదు, నాకు మా డాడీ లేడు అని చెప్తాడు. అది విని వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతూ, నాకు మనీ ఏమొద్దు, కానీ షర్ట్ ని వాష్ చేసి ఇవ్వండి చాలు అని అంటాడు. అప్పుడే అక్కడికి ఒక లేడీ వచ్చి వాళ్ళని తిడుతుంది. దాంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. రాము తన లైఫ్ లో ఎప్పుడు తప్పుడు పని చేస్తుండడు. అందుకే స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ నుండి త్వరగా తప్పించుకోవడానికి ఏప్రిల్ ఫూల్స్ డే ఫాస్ట్ గా అయిపోతే బాగుండు అని ప్రే చేస్తూ వాచ్ వైపు చూస్తూ డే అయిన వెంటనే తన చెయ్యి మీద ఉన్న హీవాన్ వేసిన డ్రాయింగ్ టాటూని తుడిచేయడానికి చూస్తాడు. కానీ హీవాన్ పర్మనెంట్ మార్కర్స్ తో డ్రా చేయడం వల్ల ఆ డ్రాయింగ్స్ రిమూవ్ అవ్వదు. పక్క రోజు క్లాస్ లో రాముకి ఉన్న ఏకైక ఫ్రెండ్ హోంగ్సోక్ తన డ్రాయింగ్ ని చూసి ఏడిపిస్తాడు. రాము ఏప్రిల్ ఫూల్స్ డే అయిపోయింది కదా, ఈ గేమ్ అయిపోతుంది అని అనుకుంటాడు. కానీ అప్పుడే తనకు తెలుస్తుంది, స్కూల్ నోటీస్ బోర్డు మీద హీవాన్ రాము పేరుతో
తను చదివే బిఎల్ కామిక్స్ ని కావాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ నోటీస్ బోర్డ్ ని చూసిన అమ్మాయిలంతా నీకు ఇలాంటి బుక్స్ అంటే ఇష్టమా, నీకు నేను రెంట్ కి ఇస్తాను అని తన వెనకాల పడతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీవాన్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటుంది. తను క్లాస్ కి వెళ్లి చూస్తే క్లాస్ అంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడే తన క్లాస్ టీచర్ అక్కడికి వచ్చి, ఈ రోజు క్లాసెస్ లేవు కదా, ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే, సెలవు కదా, మర్చిపోయావా అని అడుగుతుంది. అయినా నువ్వు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఫోటో ఆల్బమ్ ఎందుకు అప్లై చేయలేదు, ఫాస్ట్ గా అప్లై చేయి, అది కూడా మర్చిపోయావా అని అడుగుతుంది. హీవాన్ క్లాసెస్ లేవని ఇంటికి వెళ్తుంటే దారిలో తన కాంప్లెన్స్ సైరన్ సౌండ్స్ విని తన హార్ట్ బాగా కొట్టుకొని బాగా బాధపడుతూ తన పాస్ట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. దాంతో వెంటనే తను తన ఇంటికి వెళ్లి చీకట్లో పడుకొని ఉంటుంది. కానీ తన కళ్ళ ముందున్న బాక్స్ చూసి తనకి మళ్ళీ పాస్ట్ గుర్తొస్తుంది. మనకి మళ్ళీ హై స్కూల్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంటారు. ఆ బాక్స్ చూడగానే హీవాన్ కి ఒకరోజు తన ఆన్లైన్ లో సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేస్తే ఆర్డర్ డెలివరీ చేయడానికి రాము అక్కడికి వస్తాడు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు నైబర్స్ అని. అది తెలిసి హీవాన్ బాగా ఎక్సైట్ అవుతుంది. కానీ రాము అప్సెట్ అయ్యి తను తెచ్చిన ప్యాకేజ్ తనకిస్తాడు. రాము మాట్లాడుతూ ప్రోడక్ట్ చెక్ చేసుకో, మళ్ళీ రిటర్న్ ఉండదు అని అంటాడు. రాముకి ఆ ప్యాకేజ్ లో ఏముందో తెలియక అలా చెప్తాడు. హీవాన్ ఆ ప్యాకేజ్ లో నుండి బ్రా బయటికి తీస్తుంది. అది చూసి రాము షాక్ అవుతూ, ఈ ప్యాకేజ్ మా అమ్మ డెలివరీ చేయమంటే ఇవ్వడానికి వచ్చాను, నాకు దీంతో సంబంధం లేదు అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనీ కూడా తీసుకోకుండా ఎంబారస్మెంట్ తో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లి చూస్తే వాళ్ళమ్మ నిద్రపోతూ ఉంటుంది. హీవాన్ ఇంటికి వెళ్ళాక ఆ డెలివరీ ప్యాకేజ్ కి మంచి రేటింగ్ ఇస్తుంది. రాము వాళ్ళ అమ్మ ఫోన్ లో తను ఇచ్చిన రేటింగ్ చూసి వాళ్ళ అమ్మ ఫోన్ లో హీవాన్ నంబర్ ని బ్లాక్ చేసేస్తాడు. పక్క రోజు స్కూల్ కి హీవాన్ ఆ ప్యాకేజ్ తీసుకొని వస్తుంది. రాము అది చూసి హీవాన్ క్లాస్ అందరికి ఈ విషయం చెప్పి ఏడిపిస్తుందేమో అని భయపడుతూ రాము హీవాన్ ని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతూ, నిన్న నైట్ జరిగింది మర్చిపోతావా అని అడుగుతాడు. హీవాన్ మాట్లాడుతూ, నేనేం చేశాను, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. రాము మాట్లాడుతూ, నాకు నీ మీద నమ్మకం లేదు, అందుకే చెప్తున్నా అని అంటాడు. అది విని హీవాన్ బాధపడుతుంది. దాంతో రాము సారీ చెప్పి, ప్లీజ్ నైట్ జరిగింది ఎవ్వరికి చెప్పకు అని అంటాడు. హీవాన్ మాట్లాడుతూ, సరే నేను ఈ విషయం ఎవ్వరికి చెప్పను, అలాగే నువ్వు రిటర్న్ లో నాకు ఒక ఫేవర్ చేయి, మన ఇద్దరం మన నేమ్స్ మార్చుకుందామా అని అంటుంది. రాము ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. హీవాన్ మాట్లాడుతూ, ఏప్రిల్ ఫూల్స్ డే రోజు మనం నేమ్స్ మార్చుకున్నప్పుడు నాకు అన్ని మంచే జరిగాయి. ఆ రోజు టెస్ట్ లో కూడా అన్ని టెస్ట్ లో కంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. అంత లక్కీ డే నాకు ఎప్పుడు జరగలేదు. ఎందుకు నాకు అంత లక్ వచ్చిందని ఆలోచిస్తే నీతో నేమ్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇలా జరిగింది అని అనిపించింది. రాము మాట్లాడుతూ, ఏది పడితే అది వాక్కు అని అంటాడు. హీవాన్ మాట్లాడుతూ, నువ్వు ఆలోచించు, మనం నేమ్స్ చేంజ్ చేసుకున్నప్పుడు నీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాలేదా అని అడుగుతుంది. కానీ రాముకి ఆ రోజంతా దారుణాలే జరుగుతాయి. హీవాన్ మాట్లాడుతూ, మా డాడీ నా జాతకం చూసినప్పుడు అందులో నాకు లవ్ కెరీర్ ఏం లేదని వచ్చింది. నీ పేరు నేను మార్చుకున్నాక నా జీవితంలోకి లక్ యాడ్ అయింది. నీ పేరు నాకు లక్కీ ఏమో అని అంటుంది. రాము మాట్లాడుతూ, చెత్త చెత్తగా మాట్లాడుకు, మనం నేమ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే అన్ని మారిపోతాయా, మనం నేమ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పి పారిపోతాడు. పక్క రోజు నుండి హీవాన్ రాముని హీవాన్ హీవాన్ అని పిలుస్తూ ఉంటుంది. అలాగే రాముని ఎవరన్నా పిలిచినా తనే రాము అని చెప్పి హీరోని తోసేస్తుంది. ఇంకా రాము తననేం చేయలేక తన విధిని యాక్సెప్ట్ చేసి తన హీవాన్ పేరుతో బ్రతుకుతూ ఉంటాడు. ఒక రోజు స్కూల్ టీచర్ కి వాళ్ళిద్దరు నేమ్ స్విచ్ చేసుకున్నారని తెలుస్తుంది. అతను హీరో వాళ్ళ అమ్మని హీరోయిన్ వాళ్ళ డాడీని పిలిచి జరిగిందంతా చెప్తాడు. హీవాన్ డాడీ హీవాన్ తో మాట్లాడుతూ అలా నేమ్ స్విచ్ చేసి రాముని ఏడిపించినందుకు రాముకు సారీ చెప్పమని చెప్తాడు. అప్పుడే వాళ్ళ టీచర్ మాట్లాడుతూ వాళ్ళిద్దరూ ఒక ముసలావిడికి హెల్ప్ చేశారు. దాంతో ఆ ముసలావిడ తన ఆస్తిని మన స్కూల్ కి డొనేట్ చేశారు. రాము స్కూల్ టాపర్ అవడంతో ఆ మనీతో స్కూల్ తనకి స్కాలర్షిప్ ఇస్తుంది. అలాగే హీవాన్ ఆమెకి హెల్ప్ చేసినందుకు తనకి ప్రైజ్ వస్తుంది అని చెప్తాడు. అది విని హీవాన్ వాళ్ళ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో వాళ్ళమ్మ హీరోకి చిన్నప్పటి నుండి ఎవ్వరూ ఫ్రెండ్స్ ఉండకపోవడంతో ఆమె చాలా బాధపడుతుంది. కానీ ఇప్పుడు రాముని నేమ్ స్విచ్ చేసుకుని ఏడిపించే అంత క్లోజ్ ఫ్రెండ్ ఉందని తెలిసి ఆనందపడుతుంది. ఆ ఆనందంలో హీరో వాళ్ళమ్మ హీరోని రెస్టారెంట్ లో డిన్నర్ చేయడానికి తీసుకొని వెళ్ళాలనుకుంటుంది. కానీ ఆ రెస్టారెంట్ క్లోజ్ చేసి ఉంటుంది. దాంతో వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి హీవాన్ డాడీ హీవాన్ వచ్చి మేము ఫుడ్ చేసి పెడతామంటారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అది హీవాన్ వాళ్ళ డాడీ రెస్టారెంట్ అని. అలా హీవాన్ డాడీ వాళ్ళకి మంచి ఫుడ్ చేసి పెడతాడు. రాము హీవాన్ తో మాట్లాడుతూ నాకు స్కాలర్షిప్ రావడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. హీవాన్ మెల్లమెల్లగా రాము ప్రేమలో పడుతూ ఉంటుంది. తను రాముని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంటి బయట క్యూట్ గా గౌన్ వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ రాము ఎంతసేపటికి ఇంటి బయటికి రాడు. దాంతో తను బాధగా ఇంటికి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత
వాళ్ళ చెల్లి ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే దాని డెలివరీ వస్తుందని తెలిసి హీవన్ రాము వస్తాడేమో అని తన చెల్లితో నేను ఆ డెలివరీ ప్యాకేజ్ తీసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ క్యూట్ గా గౌన్ వేసుకొని రెడీ అయి వెళ్తుంది. కానీ డెలివరీ చేయడానికి రాము రాడు. దాంతో తను డిసప్పాయింట్ అవుతుంది. తను అప్సెట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ చెత్త పడేయడానికి రాము అక్కడికి వస్తాడు. రాము తనని గౌన్ లో చూసినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రాము హీవాన్ కాలికి దెబ్బ తగిలి ఉండడం చూసి ఏంటి ఇలాంటి చెప్పులు వేసుకున్నావు అని అంటాడు. రాము తన గురించి బాధపడుతూ ఉండడం చూసి తను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్టోరీ ప్రెజెంట్ వస్తుంది. హీవాన్ ఇంటికి వచ్చిన రాము తన ఇంటిని చూసి ఏంటి ఇల్లు ఇలా ఎందుకుంది, నువ్వు చీకట్లో ఎందుకు బతుకుతున్నావు, నన్ను చూసి ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, నన్ను ఎప్పుడు మిస్ అవ్వలేదా నువ్వు అని అడుగుతాడు. హీవాన్ తన మాటలు విని బాగా బాధపడుతూ ఉంటుంది. రాము తనతో మాట్లాడుతూ, రాము ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే గుర్తుందా నీకు? ఈ రోజు గురించి మాట్లాడుకోవడానికి మన దగ్గర చాలా మెమరీస్ ఉన్నాయి కదా, కూర్చొని కలిసి మాట్లాడుకుందామా అని అడుగుతాడు. హీవాన్ బాధగా మాట్లాడుతూ, నాకు నీతో చాలా విషయాలు మాట్లాడాలనుంది, కానీ నువ్వు 4 years క్రితమే చనిపోయావు కదా అని అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.